అసలు భారతదేశంలో ఎక్కడా ఉండడు. బాగా చదువుకున్న వాళ్ళైతే, వేదం చదువుకున్న వాళ్ళైతే ఆవిడ్ని గాయత్రి అని పిలిచారు. లేదు, తమ సౌభాగ్యం కోసం ఒక నోము, ఒక పేరంటమో ఏదో చేసుకుంటున్నారు. ఆ చేసుకునేటటువంటి వాళ్ళు ఇందిరా ప్రతిగృహాతో ఇందిరా వై దదాతి చ, ఇస్తున్నది లక్ష్మి, పుచ్చుకుంటున్నది లక్ష్మి అన్న భావనతో వాయనాలు ఇచ్చుకుని పూజ చేస్తారు. కాదు, ఒక సుమంగళి, సుమంగళిత్వానికి సూచనగా అమ్మవారి సౌభాగ్య చిహ్నములైనటువంటి పసుపు రాసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం ఇలాంటివి చేస్తారు. అసలు లోకంలో ఏ ఆడదైనా కోరుకునేది ఏది అంటే ఎప్పుడూ పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటుంది. పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకున్నప్పటికీ నక్షత్ర రీత్యా గండకాలము అని ఉంటుంది. పురుషుడు ఒక నక్షత్రంలో పుట్టి తీరవలసిందే కదా, కాబట్టి గండకాలం ఉంటుంది. ఇప్పుడు గండకాలంలో ఉన్నటువంటి తన భర్తని కాపాడి తను బ్రతికున్నంతకాలం నిద్ర లేచినప్పుడల్లా భర్త యొక్క ముఖం చూడగలిగినటువంటి అదృష్టం తనకి దక్కాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. అలా కోరుకున్నప్పుడు ఎవరిని ఆరాధన చేస్తుంది? సర్వమంగళాస్వరూపిణిగా ఆ అమ్మవారిని పూజ చేస్తుంది. పెళ్లి పీటల మీదకి వెళ్లి కూర్చునే ముందు గౌరీ తపస్సు అని గౌరీదేవిని పూజ చేస్తుంది. ఎందుకు గౌరిని పూజ చేసి కూర్చుంటుంది పీటల మీద అంటే, అమ్మవారు ఒకానొకప్పుడు పరమశివుడి పక్కకెళ్లి కూర్చుంది. అసలు ఆయన ఎప్పుడూ ఏమీ అనడు. ఆయన పెద్ద పరిహాసం ఆడేటటువంటి స్వభావం ఉన్నవాడే కాడు. అటువంటి వాడు చమత్కారంగా నారాయణుని చెల్లెలు నారాయణి కదా, నల్లని వాని చెల్లెలు నల్లగా ఉంటుంది. అందుకని నల్లగా ఉన్న పిల్ల నేను ఇంత తెల్లగా ఉంటాను అనడం కోసమని పరిహాసంగా కాళీ అన్నాడు. ఇలా చూసి కాళీ అంటే ఆవిడికి కోపం వచ్చింది. ఎప్పుడూ భర్త మనస్సులో తన స్థానం ఇంత కూడా జారిపోవడాన్ని ఇష్టపడనటువంటి అమ్మ, ఇన్నాళ్ళకి ఎంత మాట అన్నావయ్యా అంటే, నువ్వు తెల్లగా ఉంటావు, నేను కొంచెం నల్లగా ఉంటాననే అంటే మన ఇద్దరికీ కుదరలేదా ఏ, నీ మనసులో ఏమైనా వెలితి ఉండిపోయిందా ఏ అనుకుందిటే. ఒక్కసారి ఆయన ఎడమ తొడ నుంచి దూకేసి యోగాగ్నిలో ప్రవేశించి పసుపు ఎరుపులతో కూడినటువంటి రంగుతో గౌరవర్ణంలో గౌరీ వచ్చి ఆయన తొడ మీద కూర్చుని, నువ్వు కేవలం తెల్లగా ఉంటావు, నేను చూడు ఎలా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాను అంది. ఖాళీ ఒక్క మాట అన్నందుకే యోగాగ్నిలో ప్రవేశించి మళ్ళీ ఇంత కాంతివంతంగా వచ్చి నా తొడ మీద కూర్చున్నావు అన్నాడు శంకరుడు. ఏమమ్మా, నిన్ను నీ భర్త ఒక్కసారి కాళీని పిలిచినంత మాత్రం చేతనే యోగాగ్నిలో దూకి పసుపు ఎరుపులతో కూడినటువంటి గొప్ప కాంతితో మళ్లీ వచ్చి భర్త తొడ మీద కూర్చుని ఎంత అందంగా ఉన్నావని మళ్లీ భర్తతో అనిపించుకుంటే తప్ప నువ్వు శాంతి పొందలేదే. నేను కూడా గృహస్థాశ్రమంలో పెడుతున్నాను, నేను కూడా ఒక పురుషుడికి భార్యని కాబోతున్నాను. అమ్మా, నా జీవితంలో కూడా నా భర్త నుండి ఎప్పుడు అమర్యాదతో కూడినటువంటి మాట నా చెవిన పడకుండా నా భర్త నిరంతరము నన్ను ప్రేమించేటట్టు నువ్వు ఎలా శంకరుణ్ణి పూజించి అర్ధాంగి స్థానాన్ని పొందావో అలా నేను కూడా ఆయన హృదయ స్థానమును పొందేటట్టు, నేను అలా ప్రవర్తించగలిగేటట్టు నన్ను అనుగ్రహించు అని గౌరీదేవిని పూజ చేసి వెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఏ సంప్రదాయంలో వాళ్ళు కానివ్వండి, ఎవరిని పరమేశ్వరుడిగా పూజ చేసేటటువంటి సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానివ్వండి, అందరికీ మాత్రం ఖచ్చితంగా చెయ్యవలసినది సంధ్యావందనం. సంధ్యావందనంలో అందరూ ఆరాధించవలసినటువంటిది గాయత్రి. మళ్ళీ అక్కడ కూడా అమ్మ స్వరూపం. లోకంలో మీరు మొట్టమొదటి నమస్కారం అమ్మకి. అంత భయపడిపోయి శరీరంలో ఉండేటటువంటి అవయవములన్నీ పనిచేయడం ఆగిపోయి మృత్యువుని పొందుతున్న సమయంలో అమ్మ పిల్లవాడి వంక చూసి అబ్బా నా కొడుకు నా కూతురు అని సంతోషాన్ని పొందగానే పరాశక్తి ఆ తల్లి యొక్క స్తన్యంలోంచి కోలోస్ట్రం అనబడేటటువంటి పదార్థంగా విడుదలవుతుంది. పసుపు ఎరుపు రంగులు కలిగినటువంటి ఆ చిక్కటి పదార్థం అమ్మ తన స్తన్యాన్ని మొట్టమొదటిసారి పిల్లవాడి నోటిలో పెట్టగానే దాన్ని పిల్లవాడు తాగుతాడు. అది గుటక వెయ్యగానే వాడికి ఆ మలమంతా విసర్జన అయిపోతుంది. జీర్ణావయవం పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, గుండె కొట్టుకుంటుంది. ఈ లోకంలో సమస్త లోకం బతికి ఉంది అంటే, పుట్టిన ప్రాణులు బతుకుతున్నాయంటే ఇప్పటికీ అమ్మవారు కోలోస్ట్రం రూపంలో ఉండి
సావుకి దగ్గరైపోయిన వాళ్ళందరికీ మళ్ళీ పునర్జన్మనిచ్చి బతికిస్తోంది. ఆ అమ్మవారి స్వరూపము యొక్క ఆరాధన లేకుండా ఎవ్వరూ ఉండరు. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే, శక్తి స్వరూపం పక్కన లేనటువంటి పురుష స్వరూపాన్ని మనం ఆరాధన చెయ్యని చెయ్యం. పక్కన శక్తి లేకపోతే అటువంటి పురుష స్వరూపాన్ని ఆరాధన చేయడం చాలా కష్టం కూడా. రాముణ్ణి ఆరాధన చేస్తే శ్రీరాముడిగానే, సీతారాములుగానే ఆరాధిస్తాం. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే సాంబ శివుడు, సా అంబ శివుడు, పార్వతీదేవితో కూడినటువంటి శివుణ్ణి పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు అంటాం. అలాగే బ్రహ్మగారికి లోకంలో పూజ లేదు, కానీ సరస్వతీదేవి ఎప్పుడూ బ్రహ్మగారిని ఆశ్రయించి ఉంటుంది. మీరు ఏ దేవతా స్వరూపాన్ని పూజ చేసినా సశక్తియుతుడైనటువంటి దేవతా స్వరూపాన్ని మనం పూజ చేస్తాం. మీరు దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి ఒక యజ్ఞమో యాగమో చేశారనుకోండి, అందులో మీరు హవిస్సు నేను చాలా చక్కగా శౌచంతో వండించానండి, చక్కటి ఆవు నెయ్యి పట్టుకొచ్చాను, చక్కటి సమిధులు పట్టుకొచ్చాను, గొప్ప మంత్రం చెప్పగలిగినటువంటి విప్రుల్ని తీసుకొచ్చాను, కాబట్టి నేను ఆ పేరు చెప్పి ఈ నీటిలో ఉంచినటువంటి సమిధని, నీటిని, ఆ హవిస్సుని అగ్నిలో వేస్తే ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్లి హవ్యవాహనుడై అందించగలడా దేవతలకు అంటే దేవీ భాగవతం అంది అందించలేడు. ఎప్పుడు అందించగలడో తెలుసా అండి? ఇంతమంది దేవతలకు మీరు ఏ దేవత పేరు చెప్పి హవిస్సు విడిచిపెట్టారో, హవిస్సు అగ్నిలో వేశారో, ఈ హవిస్సునంతటినీ కూడా ఆయా దేవతలకు ఇవ్వగలిగినటువంటి శక్తిగా అగ్నిహోత్రుడి పక్కన చేరి ఉన్నది ఎవరో తెలుసా? అమ్మవారు స్వాహాదేవి అన్న పేరుతో ఉంటుంది. అందుకే ఆ అమ్మవారి పేరు చెప్పి అగ్నిలో వేస్తేనే అగ్ని ఆ శక్తితో పట్టుకెళ్ళిస్తాడు. అందుకే ఓం నమో నారాయణాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ అని స్వాహాకారం చెప్పి ఆ హోమగుండంలో మనం ఆ చెరువుని కాని, చెరువు అంటే ఆ హవిస్సుని కాని, నీతిని కాని వేస్తాం. అలాగే పితృదేవతలకు భార్యగా స్వధాదేవి అనేటటువంటి ఆవిడ ఉంటుంది. ఆ స్వధాదేవి పితృదేవతలు మనల్ని అనుగ్రహించేటట్టు మనని మన పిల్లల్ని వాళ్ళు కృప చేసి సర్వదా కాపాడి వంశం అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా పితృదేవతల చేత మనని అనుగ్రహింపజేయగలిగినటువంటి స్వరూపంగా, ఆ శక్తి స్వరూపంగా ఉండేటటువంటిది స్వాహాదేవి. అలాగే మీరు స్మరణ చేసినంత మాత్రం చేత మీకు సమస్త మంగళములనిచ్చి, మీరు ఒక మంగళకార్యం చేద్దాము, లోకానికి పనికొచ్చే పని చేద్దాము అనుకుంటే అలా చెయ్యడానికి వీలు లేకుండా మీకు అడ్డుపడి మీకు ప్రతిబంధకంగా నిలబడేటటువంటి ఆ ప్రతిబంధక స్వరూపాన్ని తొలగించి మీ కామితము నెరవేరేటట్టు చేసి లోకాన్నంతటినీ అనుగ్రహించగలిగినటువంటి స్మరణ చేత అనుగ్రహించగలిగిన గొప్ప దేవతా స్వరూపంగా పరిహవిల్లినటువంటి తల్లి మంగళచండికా స్వరూపం. అలాగే చంటి పిల్లలు పుడతారు. పుట్టినప్పుడు ఆ చంటి పిల్లల్ని చెరకడానికి ఉగ్రమైనటువంటి భూతములు ప్రసూతి గృహంలోకి చేరుతాయి. అలా ప్రసూతి గృహంలో మన కంటికి కనపడకుండా చేరి చంటి బిడ్డల్ని చెనకడానికి ప్రయత్నించేటటువంటి ఉగ్రభూతముల నుండి పసిపిల్లల్ని రక్షించి దాని వలన వంశం నిలబడేటట్టు చేసి పితృరుణం నుంచి మనం విముక్తులం అయ్యేటట్టుగా మనల్ని అనుగ్రహించేటటువంటి తల్లి షష్ఠీదేవి. సమస్త ప్రకృతి యొక్క శక్తిలో 6వ వంతు షష్ఠీదేవిగా వచ్చింది. అందుకే దేవీ భాగవతాంతర్గతమైనటువంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని బిడ్డలు లేనటువంటి వారు ప్రతిరోజు ఆ షష్ఠీదేవి యొక్క నామాన్ని ఇంత సంఖ్య వరకు అని జపం చేస్తే తప్పకుండా ఆవిడ అనుగ్రహంతో బిడ్డలు కలుగుతారని మనకి ఆ ఆఖ్యానంలో వ్యాస భగవానుడు నిరూపణ చేసి చూపించాడు. కాబట్టి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడే. అలాగే పుట్టినటువంటి బిడ్డలు ఉగ్రభూతముల చేత చెనకబడకుండా రక్షించగలిగినటువంటి తల్లి కూడా ఆ షష్ఠీదేవియే. ఇంత శక్తి కలిగినటువంటి అమ్మవారి స్వరూపం ఆ షష్ఠీదేవి. అలాగే మనకి ఏదైనా ఒక దానం చేస్తాం. దానం చేయడం అంటే ఏంటి? దానం చేయడం అంటే అవతలవాడు లేనివాడు, మనం ఉన్నవాళ్ళం కాబట్టి లేనివాడికి ఇస్తున్నాం అన్న భావనతో చేయడం సనాతన ధర్మంలో అంగీకరించారు. సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఎలా చేస్తామంటే, ఈయన నాకు విష్ణు స్వరూపుడు, విప్రాయ భవతే విష్ణు స్వరూపాయతే అంటాడు బలిచక్రవర్తి వామనమూర్తికి దానం చేస్తూ. ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎందుకు వచ్చి నిలబడ్డాడు?
నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపి ఎందుకు పుచ్చుకుంటున్నాడు? నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడు? ఇప్పుడంటే నాకు ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం ఎందుకుంది? నేను గత జన్మలో పుణ్యం చేశాను. ఆ పుణ్యం ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోతే ఏమైంది? ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐశ్వర్యం ఏమవుతుంది? నేను తీసుకెళ్లి దాచాను. దాస్తే ఏమవుతుంది? కాలగతిలో నా ఆయుర్దాయం అయిపోతే నా శరీరం పడిపోతుంది. పడిపోతే ఇప్పుడు నా పుణ్యం అంతా ఖర్చు అయితే వచ్చిన ధనాన్ని ఎవరు పంచుకుంటారు? నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు పనిచేసుకుంటారు. మరి నేను మళ్ళీ పుణ్యం లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ శరీరం వస్తుంది కదా. వచ్చినప్పుడు నా భార్యా బిడ్డలకు ఏం పెట్టను నేను? పెట్టాలంటే నాకు పుణ్యం ఉండాలి కదా. పుణ్యం ఉండాలంటే నా దగ్గర ఏదుందో అది నేను ఇంకొకరికి ఇచ్చేటటువంటి సహృదయం నాకు ఉండాలి కదా. అలా పుచ్చుకోవడానికి ఎదురుగుండా ప్రతిగ్రహీత రూపంతో వచ్చి నిలబడి ఇక్కడ నా దగ్గరున్న ద్రవ్యాన్ని తనుపుచ్చుకుని పరలోకంలో నాకు కావలసినటువంటి సుఖాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని పుణ్యంగా మార్చగలిగినటువంటి శక్తి ఆ దానమనందు అంతర్లీనంగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి. నేను అమెరికా బయలుదేరాను. 1,00,000 రూపాయలు బ్రీఫ్ కేసులో సర్దుకుని అమెరికాలో విమానం దిగి ఏదో ఓ టీ కొట్టుకెళ్లి నేను ఓ 10,000 రూపాయలు తీసుకెళ్లి అక్కడ పెట్టి అయ్యా టీ ఇమ్మంటే ఆయన 10,000 రూపాయలు చెత్తకుండీలో విసిరిస్తాడు. ఎందుకని? ఇక్కడ రూపాయి అక్కడ పనికిరాదు. నేను వెళ్లే ముందు ఏం చెయ్యాలి? ఏ ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కో బ్యాంకుకి వెళ్లి ఈ రూపాయలు ఇచ్చేసి డాలర్లు పుచ్చుకోవాలి. పుచ్చుకుని ఈ డాలర్లు పుచ్చుకుని అమెరికా వెళితే అమెరికాలో కాఫీ ఇస్తారు నాకు. అలాగే మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు ఇక్కడ డబ్బు వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీకు 4 మాటలు చెప్పేటటువంటి శక్తి వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే ఒకళ్ళకి ఉపకారం చేయగలిగిన అధికారం వచ్చింది. మీ పుణ్యం ఖర్చు అయిపోతే నలుగురికి అన్నం పెట్టగలిగినటువంటి శక్తి మీకు కలిగింది. అటువంటి పంట పొలాలు మీకున్నాయి. మీ పుణ్యం ఖర్చు అయిపోతే మీ దగ్గర 10 ఆవులుండి రోజు మీ దగ్గర ఒక 8 షేర్లు ఆవు పాలు వస్తాయి. 2 షేర్లు తాగేసినా కనీసం 6 షేర్లు పెట్టి మీరు శివలింగానికి అభిషేకం చెయ్యగలరు. ఇప్పుడు ఇహలోకంలో మీరు ఇత పూర్వం చేసుకున్నటువంటి మీ పుణ్యం ఖర్చయిపోయి మీకు ఐశ్వర్యంగా మారితే మళ్లీ ఈ ఐశ్వర్యాన్ని మీరు ఖర్చు చేసి ఉత్తర జన్మలలో మీరు వాడుకోవడానికి వీలైనటువంటి పుణ్యస్వరూపంగా మార్చుకోవడానికి వీలుగా మీలో దానం చెయ్యాలనేటటువంటి భావన కల్పించి మీరు చేసినటువంటి దానం వల్ల నాకు వచ్చే జన్మలో పైలోకాల్లో స్థానం దొరుకుతోంది, నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరా నువ్వు ఇలా వచ్చి నిలబడ్డావు అని. అందుకే దానం చేసిన వాడు దానం పుచ్చుకున్న వాడికి నమస్కరిస్తాడు సనాతన ధర్మంలో. అంతేగాని నేను పంచెల షాప్ ఇచ్చాను అనుకోండి, ఎవరికో కొత్త పంచెల షాపు పట్టుకొచ్చి ఇచ్చాను, నేను నమస్కారం చేస్తానా? పుచ్చుకున్న ఆయన నాకు నమస్కారం చేస్తాడా? ఇచ్చి నేనే నమస్కారం చేస్తాను. ఎందుకు నమస్కారం చేస్తాను? అయ్యా పుచ్చుకుని నాకు పుణ్యం ఇచ్చావు కాబట్టి వచ్చే జన్మలో మళ్ళీ ₹1 ఉంటుంది నా దగ్గర. ఇచ్చావు కాబట్టి పైలోకాల్లో స్థానం ఉంటుంది నాకు. కాబట్టి ఈ పుణ్యము అనేటటువంటి మాట మీరు చేసినటువంటి దానంలో పూర్ణత్వాన్ని పొందాలంటే ఆవిడ దక్షిణాదేవి రూపంలో ఉంటుంది. అందుకే దక్షిణాదేవి అనుగ్రహం కలగడానికే మనం తాంబూలం పెట్టి ఇస్తాం. ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారం ఏమి అని అడిగారు. విరాట పర్వంలో కూడా దీని గురించి విరాట్ రాజు గారు మాట అంటారు. మహానుభావుడు బృహన్నల వచ్చినప్పుడు ఆయన తేజస్సు చూసి ఇంతటి మహాత్ముడు వచ్చాడు, సత్కరించాలి, నువ్వు వెళ్ళి గబగబా తాంబూలం పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చి నమస్కరించు అంటారు. పెద్దవారు ఎవరైనా వస్తే వాళ్ళకి మనం చెయ్యగలిగినటువంటి గొప్ప సత్కారం ఏమిటి? ఒకటే సత్కారం. దేశ సంఖ్యలో తమలపాకులు, దాని మీద వక్కలు, 2 పళ్ళు పెట్టి ఏదైనా పెడితే, ద్రవ్యం పెడితే తప్పు లేదని శాస్త్రం చెప్తోంది. దానికి దక్షిణ అని పేరు. ఈ తాంబూలం పైన పెట్టి మీరు ఏది ఇస్తామనుకుంటున్నారో అది ఇవ్వాలి.